రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అనారోగ్యం బారిన పడిన వీరిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉన్న ప్రయోజనాలను తీసేసి వేలాది కుటుంబాల జీవితాలను అధ్వాన్న స్థితిలోకి నెట్టింది. వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ సంస్థ కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఇంత చేసినా వీరు రిటైర్డ్ అయ్యాక అందాల్సిన ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, నరాల సంబంధిత సమస్యలు, పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. ఆదుకోవాల్సిన ఆర్టీసీ అక్కరకు రానంటోంది. 5 ఏళ్లు పాలించిన వైసీపీ సర్కారు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరించింది. ఫలితంగా వైద్యం చేయించుకోలేక ఆదరణ కరవై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైసీపీ సర్కారు సర్వీస్లో ఉన్నవారితో పాటు రిటైర్ అయిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తానని హామీ ఇచ్చింది. విలీనం అనంతరం తమ కష్టాలు తీరతాయని విశ్రాంత ఉద్యోగులు పెట్టుకున్న కలలను జగన్ కలలుగానే మిగిల్చారు. విలీనం తర్వాత అంతకుముందు రిటైర్ అయిన వారెవరికి అదనంగా ఒక్క ప్రయోజనం చేకూర్చలేదు. పైగా ఎప్పటినుంచో అందుతోన్న సదుపాయాలన్నింటినీ తొలగించి నిట్ట నిలువున మోసం చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పింఛన్ చాలా తక్కువగా వస్తోంది. వీరి కష్టాలు తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేది. ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచితంగా వైద్య సదుపాయం అందించేవారు. నిర్ణీత స్థాయి కంటే వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించేవారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పింఛన్ సహా ఇళ్లు మంజూరు చేయడంతో అవసరాలు తీర్చుకొని సమాజంలో గౌరవంగా జీవించేవారు. కష్టాలే లేకుండా చేస్తానని పీఠమెక్కిన జగన్ రిటైర్డ్ ఉద్యోగులను కష్టాల పాలు చేశారు. అధికారులతో సాధికారిక సర్వే చేయించిన జగన్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారందరినీ ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను తీసేశారు. తీవ్రంగా అనారోగ్యం పాలైన వీరికి వైద్యం నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు. 2020 జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారు. తమకు కూడా ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని 35,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్ను వేడుకున్నా ఆయన మనసు కరగలేదు. ఆర్టీసీ జారీ చేసే కార్డు ద్వారా జీవితంలో కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే వైద్య సాయం అందుతుందని, ఆ పరిమితి ఎప్పుడూ అయిపోయిందని విశ్రాంత ఉద్యోగులు తెలిపారు. ఆర్టీసీ డిస్పెన్సరీలో సైతం తమకు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పంపుతున్నారని చెబుతున్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2015లో రిటైర్డ్ అయ్యాను. భార్యాభర్తకి ఇద్దరు కలిపి 4 లక్షల వైద్యం చేస్తామన్నారు. మా భార్యకి మోకాల ఆపరేషన్, నాకు 3 సార్లు కిడ్నీ సర్జరీ. మా హాస్పిటల్ నుంచి బయట అరుణ్ కిడ్నీకి పంపుతారు. 3 సార్లు కిడ్నీ రాళ్ళు, ఇప్పుడు 4వ సారి కూడా వచ్చింది. ఏడుస్తున్నాను నేను నుంచి. ఏంటి అసలు సర్జరీ జరుగుతుందా? ఒక రిఫరల్ చేస్తున్నారు, అమౌంట్లు కాజేస్తున్నారు. నా 4 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ బయటకు వెళ్ళాలంటే విజయ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళా 50,000 కట్టానికి సర్జరీ చేస్తామంటారు. ఎంతైనా లిమిట్ లేకుండా మాకు వైద్యం చేయాలి. నేను 40 సంవత్సరాలు ఆర్టీసీలు చేశా. ఏది నాకు వైద్య సౌకర్యం ఏది? అధికారి సర్వే అని చేశారండి. మా పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే నేను కడుతున్నట్టు చూపిస్తుంది నా ఆధార్ కొట్టంగానే. కనీసం వైట్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎలిజిబిలిటీ ఉండలేదు. మాకు రేషన్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నామండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అదిగో ఇస్తానన్నాడు కానీ అది అవ్వలేదు పరిష్కారం. రేషన్ కార్డు వస్తేనే కదా ఆరోగ్యశ్రీ లేదు. కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రి గారు మా విన్నపాన్ని చూసి దాన్ని బట్టి మాకు న్యాయం చేస్తారని రిటైర్డ్ సంఘం తరఫున కోరుకుంటున్నాం సార్. కొడుకు మంచివాడే, కోళ్ళ మంచి రాదుగా. పావయ్య మీ నాన్న మిమ్మల్ని ఆంత బయటకు పంపమంటారు. ఎక్కడ మేము రోడ్డు మీద అడుక్కోమా? 30 సంవత్సరాలు ఆర్టీసీలో వచ్చేసి మేము ఏంటండి మాకు ఇది మోకాలు నొప్పి పడిపోయింది. 20,000 మనం ఆపరేషన్ చేయించుకున్నాం. ఎవరిస్తారు సార్? మాకు వచ్చే న్యాయం ఇవ్వమనండి. ఇళ్ల స్థలం, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇవి మాకు ఒత్తియో ఇవ్వాలి. అదే మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. నాకు కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ తీసేశారు. కార్డు, హెల్త్ కార్డు లేదు. గుంటూరు వెళ్తే దానికి సంబంధించిన 2 లక్షలకే అమౌంట్, అది సరిపోదు. మరి నాకు హెల్త్ కార్డు కావాలి. మరి కిడ్నీ క్యాన్సర్ కదా, మందులు వాడాల్సి వస్తుంది. నాకు షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఆర్టీసీ వాళ్ళకి పెన్షన్ తక్కువ అండి. పెన్షన్ తక్కువ, ఏ ఎలిజిబిలిటీ ఉండదు.
చాలా ఇబ్బందిగా ఉంది. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించుకున్నామని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. వచ్చే 2000 పింఛన్ సొమ్ము మందు బిల్లుల కొనుగోలుకే సరిపోని దుస్థితిలో అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నామంటున్నారు. కుటుంబ పోషణ కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యన రిటైర్ అయిన వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చారు. వాళ్ళు అన్లిమిటెడ్. మేము రిటైర్ అయ్యేటప్పుడు మా దగ్గర 25,000 రూపాయలు కటింగ్ చేసుకుంది. కటింగ్ చేసుకున్న వాళ్ళకి భార్య భర్తకి ఒక కార్డు ఇచ్చింది. మాకు మినిమం ఏంటంటే ఒక్కొక్కళ్ళకి 2 లక్షల కాడికి ఇచ్చారు, 4 లక్షలు. మరి ఆ రకంగా జరుగుతుంది. మాది కూడా ఏంటంటే మేము అన్లిమిటెడ్ పెడితే మేము సంతోషిస్తాం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుని చేస్తే అవుద్ది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో 3 ఆపరేషన్ జరిగింది మా మిస్సెస్కి. ఆ డబ్బులు అయిపోయినాయి అనుకోండి. తర్వాత పరిస్థితి ఏంటి? ఇటువరకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు, అంతకుముందు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆరోగ్యశ్రీ ఎత్తే మాకు పెద్ద పెద్ద జబ్బులు ఏదైనా వచ్చినప్పుడు కంప్లైంట్స్ వచ్చినప్పుడు చేయించుకుంటే అవకాశం ఉంటుంది. హెల్త్గా మాత్రం మా ఆరోగ్యశ్రీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం.